హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ టమాటా కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక అందులో 1/2 కప్పు పల్లీలు యాడ్ చేయండి. యాడ్ చేసి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ధనియాలు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ఒక 10, మీకు ఇంకా కావాలంటే కారం ఇంకొక 5 ఎక్స్ట్రా వేసుకోండి. చూడండి, కొంచెం ఫ్రై అయిపోయినాక ఇదంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో కొంచెం చింతపండు, సాల్ట్, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి ఇదంతా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. అదే బాండీలో బాగా పండిన ఒక 5 టమాటాలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఉడకాలి. ఇప్పుడు ఉడికిపోయాక ఇందులో ఒక గుప్పెడంతా కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. కొత్తిమీర కూడా బాగా సాఫ్ట్గా ఉడకాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి ఒక 2 యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయినాక ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేయండి. యాడ్ చేసి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక ముందుగా పట్టిపెట్టంగా చట్నీ అదంతా ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి, ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉండే రైస్లోకైనా చాలా బాగుంటుంది టమాటా కొత్తిమీర చట్నీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.